ఈ నెల కర్కాటక రాశి ఫలాలు ఎట్లా ఉన్నాయో తెలుసుకుందాం. గురుగారు, ఎట్లా ఉండబోతుంది కర్కాటక రాశికి సంబంధించి? ఓం శ్రీ మాత్రే నమః. జాయ పెద్ద ఉసాయి పేరంటాల ముగ్గునర్షములు ఇప్పాయ శ్లోంకార భవత నమ శివాయని గాయని పద్మావతి చాముండేశ్వరి రాజరాజేశ్వరి కనకదుర్గ కాళీమాత ఓం భద్రకాళి రుద్రకాళి ఓం శక్తి ఆదిశక్తి పరాశక్తి. 2025 విశ్వనామ సంవత్సర కర్కాటక రాశి గురించి ముందుగా తెలుసుకుందాం. ఈ కర్కాటక రాశి అనేది వాళ్ళకి, ముఖ్యంగా ఈ రాశి గల వాళ్ళకి జనవరి నెలలో అద్భుతమైన సంకల్ప బలవాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళు ఊహించిన విధమైన సంకల్పంలో స్త్రీ నుంచి మంచి సంకల్పాలు పొందే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా వీళ్ళకి అభివృద్ధి సంకల్పం, డబ్బు పరంగా, తర్వాత ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా ఒక్కొక్క ప్రయత్నాన్ని వీళ్ళు పొందగలిగే అవకాశాలు కూడా వీళ్ళకు ఉన్నాయి. ఈ రాశి గల వాళ్ళ గుణస్థితులు ఎలా ఉంటాయి అంటే రాక్షస గణం. అంటే వీళ్ళ ఆలోచనలన్నీ ముందుగా రాక్షసులు ఆలోచించినట్టుగా ఆలోచిస్తుంటారు. కానీ వాళ్ళు చేసే పనులు మాత్రానికి నిమిత్తంగా ఉంటాయి. మంచి కార్యక్రమాలు చేస్తున్నా అనుకున్న సమయంలో వాళ్ళకి ఆటంకాలు కూడా వచ్చి పడుతూనే ఉంటాయి. అదేవిధంగా వీళ్ళకి ఆదాయపరంగా చూసుకుంటే ఆదాయం 8, ఖర్చు 4, తర్వాత రాజ్యపూజ్యతం 6, అవమానం 5. అంటే వీళ్ళకి అవమానించే దాంట్లో బంధువర్గం నుంచి ఎక్కువగా వీళ్ళకి తగులుతుంది. ఎదురుదెబ్బ, ప్రభావం, చిక్కులు, చికాకులు, కొన్ని లేనిపోయిన ఆలోచనలు కూడా వాళ్ళ మీద కలిగే అవకాశాలు ఉంటాయి. దానివల్ల వీళ్ళకి అనుకూలత ఉండదు. తర్వాత వీళ్ళకి కళ్యాణ వాళ్ళు అయితే వీళ్ళకి సంతాన బలం కూడా సంతోషంగా కలగదు. సంతానం లేకుండా చాలామంది ఈ కర్కాటక రాశి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకు కూడా వీళ్ళకి సంతాన బలం కలిగే యోగ బలం అనేది ఉంది. తర్వాత వాళ్ళ కుటుంబంలో ఏ కార్యం చేసినా కూడా ఆ కార్యం ముందుకు రావట్లేదంటే ఆ ఇంట్లో చెడు ప్రభావమైన సంకల్ప బలమైన ఉండాలి, లేదా ఆ మనిషి మీద నెగిటివ్ ఎనర్జీ ఏదన్నా ప్రభావమైన పడి ఉండాలి. అటువంటి వాళ్ళకి వీళ్ళు ఏ పని చేసినా కూడా దగ్గరకు వచ్చినట్టుగా వస్తుంటాయి. అవుతాయి అనుకునే పనులు కాకుండా పోతుంటాయి, కావనుకునే పనులు ఖచ్చితంగా జరుగుతాయి. అదృష్ట ఫలాలు, ఆలోచనలు, దైవభక్తి అన్ని విధాలుగా ఒకటే రూట్లో పోతూ ఉంటుంది. మంచిగా పోతుంటే చెడు వస్తుంటుంది, నిజం చెబితే అబద్ధమైనట్టుగా వీళ్ళు కొన్ని ఇబ్బందులు పడుతుంటారు. సో ఎలాంటి దైవాన్ని ఈ నెల రోజుల పాటు వాళ్ళు పూజించాలి? వీళ్ళు దైవ సంకల్పాన్ని, అమ్మవారిని, అది దుర్గమాత కానీ, ఎల్లమ్మ తల్లి కానీ, గంగమ్మ తల్లి కానీ, పోషమ్మ తల్లి కానీ, మైసమ్మ తల్లి కానీ, కాళీమాత కానీ, అమ్మవారి రూపాలు వేరైనా అమ్మవారి ఆశీర్వాదం, భక్తి అంతా ఒకటే. కాబట్టి ఏ దేవుణ్ణి పూజించినా కూడా మనస్ఫూర్తిగా సంకల్ప బలంలో పూజించాలి. అది వీళ్ళు ఎక్కువగా పౌర్ణమి టైంలో పూజిస్తే ఈ కర్కాటక రాశి గల వాళ్ళకి అధిష్టానాన్ని చేజిక్కించుకునేంత సంకల్పం వీళ్ళకి దొరుకుతుంది. వీళ్ళు అనుకున్న కార్యక్రమాలు ముందుకు వస్తాయి. సో ఈ రాశి వాళ్ళకి ఇప్పుడు ఎవరైనా కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేయాలనుకునే వాళ్ళకి సో ఇది అనుకూలమైన సమయమేనా? లేదంటే వ్యాపారాలు చేయాలనుకునే వాళ్ళు, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి వ్యాపారం మొదలు పెట్టవచ్చా? లేదంటే దానికి సంబంధించిన ఇంకా కొంత టైం ఏమైనా ఉందా? వాళ్ళకి వ్యాపారం గతంలో చేసిన వాళ్ళకి, ఈ రాశి గల వాళ్ళకి ఇంతకుముందు పడిలేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళు ఏదో విధంగా ముందుకు నెట్టుకెళ్ళగేంత తెలివితేటలు ఉంటాయి. ప్రస్తుతానికి ఇప్పుడు మొదట పెట్టాలి, వ్యాపారాన్ని చేయాలి, ఒక చిన్నపాటి వ్యాపారం వాళ్ళ చేతనైంది, వాళ్ళ స్తోమత కొద్దిగా చేయాలి అనుకునే వాళ్ళకి డబ్బును మనం ఖర్చు పెడతాం, కానీ మన ప్రతిఫలాన్ని ముందుగా ఆశించకూడదు. ఈ రాశి గల వాళ్ళు ప్రతిఫలానికంటే ముందు జన ఆలోచనని ఏర్పాటు చేయాలి. అంటే దాన్ని జనాకర్షణ అంటారు. వాళ్ళు దగ్గరికి రావాలి, అంటే ఆ వస్తువును కొనాలి అంటే జనాలు వస్తేనే దాన్ని వాళ్ళు కొనగలుగుతారు. ఈ రాశి గల వాళ్ళకి అటువంటి ప్రయత్నం చేస్తే కంపల్సరిగా వీళ్ళకి ఆలోచనలు, ప్రయత్నాలు, నడవడికలు అన్ని విధాలుగా బాగుంటాయి. ఆయురారోగ్యాలు బాగుంటాయి. అధికారంలో వీళ్ళు చేసే బతుకుదరువు కానీ, కొత్త బతుకుదరువు కానీ ముందుకు సాధించేంత శక్తి వీళ్ళకి 100% కలుగుతుంది. ఎటువంటి ఇబ్బంది ఉండదు. అనుకూలమైన సంకల్పం కూడా, ఎదుగుదల కూడా వీళ్ళకి ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఇటువంటి రాశి గల వాళ్ళకి ఇటువంటి సమస్యలు ఉన్నా కూడా వీళ్ళు కంపల్సరిగా మమ్మల్ని సంప్రదిస్తే వీళ్ళకి తగిన పరిష్కారం చెప్పి వాళ్ళు ఖచ్చితంగా బతుకు తెరువులో స్థిరమయ్యేటట్టుగా, అది అధికారంలో పొందేటట్టుగా, వాళ్ళు ఎటువంటి ప్రయత్నాన్ని సాధించేటట్టుగా ఖచ్చితంగా మీకు దానికి పరిష్కారం చెబుతాను.
మీకు ఏ ఒక్క సమస్య ఉన్నా కూడా నన్ను ఒకసారి సంప్రదించండి. ఈ కింద కనబడే కాంటాక్ట్ నెంబర్ని ఒకసారి కాంటాక్ట్ చేయండి. ఖచ్చితంగా మీకు సంపూర్ణమైన భవిష్యత్తు అందిస్తాను. ఓం నమః శివాయ. హర హర మహాదేవ్.